హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. చాలా రోజులైంది కదా నేను ఒక వీడియో చేసి. సో ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరినీ నైట్ డిన్నర్కి పిలిచాను. అంటే కోయంబత్తూర్ నుంచి అండ్ ఆల్సో యూఎస్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ని వాళ్ళని కలిపి ఒక చిన్న గెట్ టుగెదర్ అనమాట. సో దానికైతే మనం డిన్నర్ ప్రిపరేషన్స్లో స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడే మొదలు పెడదాం వంట, ఈవినింగ్కి కదా. సో ఈరోజు వచ్చైతే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు చేస్తున్నాను. బట్ ఈరోజు నాన్ వెజ్లో స్టార్ ఐటమ్ అని చెప్పాలంటే బొమ్మిడాయల పులుసు. బొమ్మిడాయలు అంటే చాలామంది చాలా స్పెషల్గా ఇష్టపడతారు. బట్ కొంతమందికి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇష్టమే అండ్ మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఇష్టపడతారు అనుకుంటున్నాను. రెగ్యులర్గా చింతపండు పులుసు వేసి చేసే బొమ్మిడాయల పులుసునే నేను ఫర్ చేంజ్ ఇప్పుడు చింతకాయలు దొరుకుతున్నాయి కాబట్టి ఆ చింతకాయలతో పులుసు చేస్తున్నాను అనమాట. పచ్చి చింతకాయలు దొరుకుతున్నాయి కదా, ఇవి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అది చింతపండు, అది పండింది, ఇది పచ్చిది. సో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చి బొమ్మిడాయలకి ఇది మంచి కాంబినేషన్. సో నేనైతే ఈ చింతకాయలతో బొమ్మిడాయల పులుసు చేస్తున్నాను. మొత్తం ఒక 13 to 14 పీపుల్ అవుతారు, ఇంట్లో వాళ్ళతో కలిపి 15. సో నేనైతే కేజీ బొమ్మిడాయలు తీసుకున్నాను అనమాట. వీటిల్ని నిన్ననే నీట్గా కడిగించేసి ఉప్పు, కారం, పసుపు, ఇంతంటే ఇంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది ఎక్కువ డామినేట్ చేయకూడదు, జస్ట్ స్మెల్కి వేసుకున్నాను. అండ్ కొంచెం ధనియాల పొడి వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా చేస్తే అన్ని ఉప్పు కారాలు బాగా పడతాయి కదా. సో ఇలాగైతే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. అండ్ ఇవి కేజీ బొమ్మిడాయలు కదా, నేను ఒక 1/2 కేజీ చింతకాయలు అయితే తెప్పించాను. అందులో ఒక 6 or 7 వేరే పచ్చడికని తీసేసి మిగతాదంతా చింతకాయల్ని మనం ఇలాగా బాగా కడిగేసి ఉడికించేసుకోవాలన్నమాట. ఉడికించేసుకొని దీన్ని పులుసు పిసికేసుకోవాలి మనం. ఈ పులుసుని మనం చేపల పులుసులో వాడతాం అనమాట. సో ఇదైతే నేను ఆల్రెడీ బాగా మరిగించేసి పెట్టాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిపోతే దీన్ని బాగా మనం పిసికేసి పులుసు తీసుకొని అండ్ ఒకేసారి వేసేయకుండా చూసుకుంటూ వేసుకుందాం. అంటే దీని పొలుపు ఎంత ఉందో ఏంటో తెలియాలి కదా, అందుకని. సో ఇదైతే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే బొమ్మిడాయల పులుసే చేయడానికి రెడీ అవుతున్నాను. ఎందుకంటే ఇది ఈవినింగ్కి కదా, ముందు పెట్టేసుకుంటే పులుసు ఈవినింగ్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మిగతావి చాలా ఐటమ్స్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి అన్నీ కొంచెం కొంచెంగా అలా చూపిస్తాను. ఏమేం చేస్తున్నాను అన్న చూపిస్తాను మీకు. ఫైనల్ అవుట్పుట్ ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడైతే బొమ్మిడాయల పులుసు చేసేస్తాను. ఉల్లిపాయలు వేయించి పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు వేయించి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా బొమ్మిడాయలు వేసి కాసేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చాక ఉప్పు కారాలు అన్నీ వేసుకొని పులుసు వేసేసుకుందాం. అందాక మగ్గనిద్దాం కాసేపు, 5 minutes ఆన్ సిమ్లో. ఫిష్ ఇష్టపడిన వాళ్ళకి ఈ బొమ్మిడాయలు కొంచెం చూడడానికి కొంచెం క్రీపీగా అనిపించవచ్చు. బట్ ఇది వండిన తర్వాత దీని టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. ఫిష్ లవర్స్ ఎస్పెషల్లీ ఇష్టపడే చేపల్లో పులస ఒకటి, ఇదొకటి. తర్వాత పాంఫ్రెట్ అంటే చందువాలు, ఇవన్నీ కొంచెం స్పెషల్ కైండ్ ఆఫ్ ఫిష్లు. ఇవి వస్తమాను దొరకవు. సో దొరికినప్పుడు వన్ సర్ప్రైజ్ నడుస్తుంది, వండేసుకోవచ్చు హ్యాపీగా. సో కొంచెం అయితే మగ్గనిస్తున్నాను దీన్ని. అది అలా పక్కన మగ్గుతూ ఉంటుంది. సో మొన్న నేను మువ్వంకాయ మజ్జిగ చారు అని ఇన్స్టాలో ఒక స్టోరీ పెడితే చాలామంది రెసిపీ అడిగారు. సో రెసిపీ మొత్తం డీటెయిల్డ్గా చూపించలేనేమో, చాలా ఉన్నాయి కాబట్టి, బట్ షార్ట్గా చూపిస్తాను. ముందు ఆ మువ్వంకాయలోకి నేను పెట్టుకునే స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో అది ఏమేమి వేస్తానో ఒకసారి క్విక్గా చూసేసేయండి. వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి కొన్ని వేరుశెనగ అంటే ఒక దోసెడు ఉంటాయి వేరుశెనగ గుళ్ళు, అంటే 1/2 kg వంకాయలు కనుక్కోండి. అండ్ ఒక 10-12 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇందులో కారం వేయను. సో దీంతోనే కారం రావాలి కాబట్టి కొంచెం 12 కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొకటి 2 వేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా నేను ఆనియన్స్ ముందుగానే అన్ని కూరలకి ఒకేసారి వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పక్కన. సో ఇందులో యాక్చువల్లీ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాం, కొద్దిగా ఎక్కువ, అంటే అంత కాదు, అంత ఒక బౌల్ అంత ఆనియన్ పేస్ట్ అనమాట. ఫ్రై చేసేసి అది కూడా వీటితో కలిపి పేస్ట్ చేసుకోవాలి. సో అది ఆల్రెడీ ఉంది. ఇవి వేసాను కదా, ఇవి కొంచెం వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటాయని పక్కకు తీసేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత. ఇప్పుడు ఈ వేరుశెనగ గుళ్ళోనే కొంచెం పుదీనా, ఈ మువ్వంకాయలో
నా స్పెషల్ అంటే పుదీనా లేకపోతే నేను ఈ ఐటెం చేయను, ఎందుకంటే ఇది ఒక మంచి టేస్ట్ తీసుకొస్తుంది అనమాట. సో ఈ పుదీనాను కూడా కొద్దిగా వేగనిద్దాం. ఇవన్నీ యాక్చువల్తో ఉల్లిపాయతోనే చేసేసేదాన్ని, బట్ ఉల్లిపాయ ముందు తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేలాగా మగ్గనిచ్చేసుకుందాం. కొంచెం పులుసు బాగా పిసికేసుకొని ఉడికిపోయిన చింతకాయల్లో నుంచి బాగా పసుపు, కారం ఇలా వడకట్టేసుకుంటే ఆ పెంకులు చింతకాయ పులుసు కాబట్టి కలర్ బాగా రాదని కొంచెం కారం వేస్తాం, ఎందుకంటే చింతపండు వేస్తే కలర్ బాగుంటుంది పులుసులో. పచ్చి చింతకాయలు కాబట్టి కొంచెం లైట్ కలర్ ఉంటుందని కారం ఎక్కువ వేసుకుంటాను కాబట్టి ఇలా పచ్చిమిరకాయలు జస్ట్ అలా హోల్ కాయలు జస్ట్ పైన చిన్న ఘాటు పెట్టి ఒక 7-8 వేసుకుంటే అదొక మంచి టేస్ట్. పచ్చిమిరకాయలు కూడా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు పులుసులో. సో అలా వేసేసుకొని ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఒకసారి క్లాత్తో ఇలా ఒకసారి ఉప్పు కారాలు అన్నీ ఒక్కసారి సాల్ట్ కారం ఉప్పు అన్నీ టేస్ట్ చేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ పడుతుంది, అండ్ ఇందులో ఒక్క పించ్ ఆఫ్, ఎక్కువ వేయలేదు, మెంతులు అండ్ ఆవాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది ఉంటుంది కదా, జస్ట్ ఒక చిటికెడే వేసాను, ఎక్కువ వేయాలి, డామినేట్ చేయకూడదని. కొంచెం సాల్ట్ అండ్ కొత్తిమీర వేసేసుకుంటే డన్, ఉడికిపోయింది. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరు. గుమ్మిడాయిల మీద కూడా 1-2 పాటలు అంటే మాస్ సాంగ్స్ ఉన్నాయి, 2 డ్యూయట్స్. ఐ థింక్ బాలకృష్ణ గారితో సాంగ్ ఉంటుంది. అది కాకుండా దుర్గా చేపల పులుసు మీద ఒక పాట పాడతావా? గుర్తు చేయిపోని చెయ్యి. చేపల పులుసు మీద పాట, చేపల పులుసు మీద పాట అంటే రావట్లేదంటే ఏమి? సర్లే ఆలోచించి పాడతాం తర్వాత. ఇంక ఇది అయిపోయింది పులుసు, నూనె తేలిపోయింది, చక్కగా కొత్తిమీర వేసేసుకున్నాం. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేయచ్చు. అలా ఆయిల్ తేలిపోయి పల్సగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా అయిపోకూడదు. బాగుంది కన్సిస్టెన్సీ, ఇలాగ ఉంటే బాగుంటుంది కలుపు తినడానికి. అండ్ ఈ పక్కన టమాటా పప్పు అనమాట, అంటే కొంచెం లైట్గా టమాటా పప్పులా చేస్తున్నాం. సో అది ఉడుకుతుంది. రెగ్యులర్గా టమాటా పప్పు ఎవరు తింటారు ఇన్ని స్పెషల్స్ ఉన్నప్పుడు అనుకుంటున్నారు కదా, కానీ ఒక కాకరకాయ ఫ్రై చేస్తున్నాను నేను, హోల్ కాకరకాయ ఫ్రై. దానికి నాకు తెలిసినంత వరకు టమాటా పప్పే క్రేజీగా ఉంటుంది కాంబినేషన్, వేరే అదర్ ఆకుకూరల పప్పు అవన్నీ దానికి సెట్ కావని నా ఫీల్. సో అందుకే అదే చేసేస్తున్నాను అనమాట. రెగ్యులర్ అయినా ఇది ఒక ఆనమైతే అనుకోండి టమాటా పప్పు భోజనంలో ఉండడం, అంతే. చేపల పులుసు అయిపోయింది, పక్కన పెట్టాను. పప్పు అవుతుంది కదా, ఇప్పుడు మువ్వంకాయ కర్రీ. ఇందాక వేరుశనగ గుళ్ళు, పుదీనా అండ్ ఎండుమిర్చి వేపుకున్నాం కదా, అవన్నీ ఏమేమి పేస్ట్ చేశానో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఆనియన్స్ కూడా వేపుకోవాలి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేలాగా. ఆనియన్స్, ఎండు కొబ్బరి వేసాను ఇందులో కొద్దిగా, అంతే ముక్క ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, పుదీనా, అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసి ఇంత చింతపండు కొంచెం నానబెట్టుకొని ఇంత చింతపండు వేసుకొని ఇవన్నీ ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వంకాయలో స్టఫ్ చేసి వెడల్పైన గిన్నెలో వేసుకుంటాం అనమాట. అండ్ వంకాయలు కూడా కరెక్ట్గా చూడండి, ఈ సైజు అయితే బాగుంటాయి అనమాట, చిన్నవి పెద్దవి కాకుండా. నల్ల వంకాయలు లేతగా ఉంటే చక్కగా ఆయిల్కే మగ్గిపోతాయి, ఇందులో వాటర్ వేసి పెద్దగా ఉడికించము కాబట్టి. సో ఈ సైజు వంకాయలు అయితే బాగుంటాయి. సో ఇందులో మనం ఈ మసాలా ఇలా పెట్టేసుకొని లాస్ట్లో మిగిలింది మళ్ళీ గ్రేవీలో వేసేసుకుంటాం. సో వంకాయ లోపల చప్పగా లేకుండా ఉండడానికి ఇలా పెట్టేసుకొని, ఆయిల్ వేడెక్కుంది ఆల్రెడీ. ఇలా వెడల్పుగా ఉంటే వంకాయలన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఇలా వేసేసుకోవాలి. అన్ని వంకాయలు వేసేసుకొని చూపిస్తాను ఒకసారి మీకు. అన్ని వంకాయల్లో పెట్టేసుకొని ఇలా
పరిచినట్టుగా ఉండేది చూసుకొని గిన్నె అందులో పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. అండ్ ఇంకా కొంచెం మసాలా మిగులుతుంది. ఈ మసాలాని వంకాయలు శుభ్రంగా సాఫ్ట్గా మగ్గిపోయాక అప్పుడు ఇది కూడా వేసేసి ఇంత వాటర్ గ్రేవీలాగా ఉండడానికి, ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై అయిపోయినవి వేసాం కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుంది. అది వేసేస్తే గ్రేవీలా ఉంటుంది. అండ్ అసలు ఇది యాస్టీస్గా టేస్ట్ చేస్తే ఇది ఒక మంచి పచ్చళ్ళలా ఉంటుంది. ఎందుకంటే అన్నీ గ్రైండ్ చేసి పేస్ట్ చేస్తాం కాబట్టి. అండ్ ఇందులో నేను కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. బట్ ఆల్రెడీ ఎందుకో తెలియదు, ఎండు కొబ్బరి తీగా ఉందో ఏమో కానీ ఆల్రెడీ నాకు స్వీట్గా అనిపించి బెల్లం వేయలేదు. ఇంత బెల్లం ముక్క కూడా వేసుకుంటాను, బాగుంటుంది. సో అది మగ్గిపోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. చక్కగా మగ్గిపోయింది వంకాయ మెత్తగా. ఇప్పుడు ఆ రిమైనింగ్ పేస్ట్ వేసేసుకొని గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసి ఒక్క 5-10 మినిట్స్ దగ్గర ఉనిస్తే వంకాయ కర్రీ రెడీ అనమాట. వంకాయ చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇది ఆయిల్లో ఇలా మగ్గితేనే ఈ వంకాయకి రుచి అనమాట. సో అది ఇలా నొక్కితే ఇలా సాఫ్ట్గా అయిపోవాలి వంకాయ, ఇలా అంతే. చక్కగా దీన్ని దగ్గరగా అయిపోనిద్దాం. కొంచెం ఆయిల్ తేలింది ఆల్రెడీ, కొంచెం వాటర్ వేసాం, ఎక్కువ వేయలేదు. సో అది ఈ పక్కన చింతకాయ ఉడకబెడుతున్నాను. ఇది పచ్చి చింతకాయలు ఉడకబెడుతున్నాను, ఎందుకంటే ఆ తొక్క తీసేసి మనం క్యారెట్, కొబ్బరి అండ్ చింతకాయ కలిపి ఒక పచ్చడి చేస్తారు అనమాట. సో ఈరోజు పచ్చడి అయితే అది. దానికోసం చింతకాయ ఉడికిపోయింది. ఇది ఇంకో 5 మినిట్స్లో ఇది కూడా డన్. సో చేపల పులుసు, వంకాయ, పప్పు ఆల్రెడీ అయిపోయింది. టమాటా పప్పు, కాకరకాయ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాం. కాకరకాయ ఫ్రై, వంకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై, హోల్ కాకరకాయ ఫ్రై అన్నాను కదా. సో ఇది దొరికింది. యాక్చువల్గా కాకరకాయ నేను సాటిస్ఫైడ్గా లేను, ఇంత పొట్టలు ఉన్న కాకరకాయ చేయను. కొంచెం ఇదిగో ఇలాంటి కాకరకాయ అయితే బాగుంటుంది ఫ్రైకి, కొంచెం సన్నగా ఉంటాయి. బట్ ఇంక ఇవే దొరికినాయి, సో ఇవే చేస్తున్నాను. ఈ కాకరకాయ వేగాక ఉల్లిపాయ అవి వేస్తాను, చూపిస్తాను. అండ్ ఇది మజ్జిగ చారు వంకాయ కాంబినేషన్ చెప్పాను కదా, దానికి జస్ట్ నార్మల్ తాలింపు గింజలు వేసేసుకొని కొద్దిగా ఇంగ వేసుకొని కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క కచ్చా పేస్ట్ చేసేస్తాను. ఆ తర్వాత ఉల్లిపాయ జస్ట్ అలా వేసి ఒక్కసారి మెత్తగా మగ్గిపోకూడదు, అది కచ్చంటేనే బాగుంటుంది. సో అది వేపేసుకున్నాను. మజ్జిగ చారులోకి ఇందులో కలిపేస్తాను అనమాట. పెరిగేసాను, కొంచెం వాటర్ కలిపి కొద్దిగా పలసం చేసి ఇది వేసేసుకుంటే అది రెడీ. సో ఇక్కడ ఈ 2 అవుతున్నాయి. ఇప్పుడు కాకరకాయ అండ్ ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. దీంట్లో కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆ చేదుని కొంచెం మనం ఇది చేయాలి, కొంచెం తగ్గించుకోవాలి కదా. సో అందుకని కారం ఎక్కువ వేస్తాం. ఫస్ట్ కాకరకాయల్లో జస్ట్ ఉప్పు, పసుపు వేసి బాగా కాకరకాయ వేగిపోయాక సగం ఆల్మోస్ట్ 3/4 వేగాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కారం అండ్ ఎల్లుల్లిపాయలు దంచేసి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కాకరకాయకి బెల్లం కూడా కలిస్తే ఆ కారం అండ్ ఆ చేదు, ఈ తీపి, ఈ 3 టేస్ట్ చాలా బాగుంటుంది అసలు కాకరకాయ తినడానికి. ఇది పప్పుతో బాగా కాంబినేషన్ బాగుంటుంది, టమాటా పప్పుతో చాలా బాగుంటుంది. సో అదైతే రెడీ అయిపోయింది. ఇక కాకరకాయ అయిపోయింది కదా. ఇంకా మా మరదలు ఒక 3 ఐటమ్స్ పంపిస్తుంది వాళ్ళ కిచెన్లో చేయించి. చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, క్రిస్పీ చికెన్ ఒకటి, క్రిస్పీ బేబీ కార్న్ ఒకటి, ఈ 3 ఐటమ్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకా నేను చేసే ఐటమ్స్ ఇవి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. సో ఫైనల్ కర్రీ చికెన్ కర్రీ అయితే చికెన్ ఇప్పుడే వేస్తాను, అన్ని ఆనియన్స్ అన్నీ మగ్గాక. సో ఇది చెప్పాను కదా కడాయి చికెన్ అని పేరు, అది కరెక్టా కాదో నాకు తెలీదు. ఈ రెసిపీ ఎప్పుడో లాంగ్ బ్యాక్, మేబీ 25 ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారికి కోదండరామిరెడ్డి డైరెక్టర్ ఉన్నారు కదా, కోదండరామిరెడ్డి గారు అని డైరెక్టర్ ఉన్నారు కదా, ఆ డైరెక్టర్ గారు ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ అన్నప్పుడు ఆయన దగ్గర ఇది టేస్ట్ చేస్తే వాళ్ళ షెఫ్ని అడిగి రెసిపీ నచ్చిందని చెప్పి అడిగి రెసిపీ తెలుసుకొని అప్పటి నుంచి మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు వండుతూ ఉంటాం. ఆయన చెప్పిన పేరు అయితే కడాయి చికెనే. ఇది కడాయి చికెనో కాదో మరి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మేము లక్ష్మణ్ చికెన్ అంటాం, అంటే ఆయన పేరు లక్ష్మణ్ అనమాట, చెప్పిన ఆయన పేరు. సో ఇది చికెన్ అయిపోతుంది. అండ్ కరివేపాకు రైస్ కొంచెం చేస్తాను అన్నాను కదా వెజిటేరియన్స్కి. సో అన్నం అయితే ఇలా పొడిగా చేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు కూడా వేసాను, ఎంత పొడి వేసినా కరివేపాకు ఉండాలి. అండ్ దాంట్లోకి తాలింపు మంచిగా జీడిపప్పు
వేరుశెనగ గుళ్ళు, మామూలు మన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, నెయ్యి తాలింపు వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా మనం కరివేపాకు రైస్ కలిపేసుకుంటాం అనమాట. సో ఈ 2 ఐటమ్స్ అయిపోతే ఇంకున్నది ఒకటే పచ్చడి. దాని క్యారెట్ తురిమేసి ఉంది, కొబ్బరి తురిమేస్తే చింతకాయ, కొబ్బరి, క్యారెట్ పచ్చడి, లాస్ట్లో డెజర్ట్. డన్. వైట్ రైస్ పెట్టుకోవాలి అంతే. ఓకే, మళ్ళీ కలుద్దాం. మనిషి కింద కూర్చోవాలి చక్కగా కోరుకునేదానికి. ఇది ఏం వీలో నాకు తెలీదు. ఇంతే, చెప్పిన మాట ఎందో. అదిగో చూసారా ఎంత హ్యాపీగా కింద కూర్చోలేని వాళ్ళు ఇలా చేసేయండి. క్రాంప్స్ వస్తే నన్ను అడగద్దు. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. లాస్ట్ ఇంకా చికెన్ కర్రీ అయిపోతుంది అక్కడ. సో అది అయిపోయినట్టు. పచ్చడి తాలింపు అయిపోయింది. ఇది ఇంకా డెజర్ట్ కదా. డెజర్ట్కి చెప్పాను కదా మలై రోల్ అని. ఇది బ్రెడ్తో చేస్తాం. ఆల్మోస్ట్ రస్మలై టేస్ట్ వస్తుంది, ఈజీగా అయిపోద్ది. బ్రెడ్స్ని సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసేసుకొని దీన్ని ఇలా మనం అప్పడాల కర్రతోటి ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా పల్స్గా చేసేసుకోవాలి వీటిల్ని రోల్ చేయడానికి. ఫ్రెష్ బ్రెడ్ అనుకోండి బాగా వెంటనే ఈజీగా అయిపోతుంది. ఇలా పల్స్గా చేసేసుకొని ఇలా పెట్టుకున్నాక దీని మీద మనం ఈ స్టఫింగ్, ఈ లోపల మలై రోల్కి స్టఫింగ్ ఏంటంటే ఇంత నెయ్యి వేసుకొని, నెయ్యి ఆర్ బటర్ వేసుకొని, అందులో కొంచెం మనం ఒక 1/2 కప్ మిల్క్ వేసుకొని, అందులో 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకొని, బాదం అండ్ పిస్తా అవి ముందు ఆ మిల్క్ అదంతా మనం దగ్గరికి అయిపోయేలాగా బాగా తిప్పుతూ చేసేసుకున్నాక దగ్గరికి అయిపోయాక అప్పుడు బాదం అండ్ పిస్తా పౌడర్ చేసి అది కూడా కలిపేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇలాగే ఉండాలి ఇది. దీన్ని మనం ఈ బ్రెడ్కి అప్లై చేసుకొని రోల్ చేసుకుంటాం. జస్ట్ బటర్ లాగా ఇలా అప్లై చేసుకొని రోల్ చేసుకుంటాం. దీని తర్వాత ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. కస్టర్డ్ చేసేసుకొని సర్వింగ్ ముందు దాని మీద పోసేసుకుంటాం అనమాట. సో ఇలా చేస్తాం కదా. బ్రెడ్ చాలా డెలికేట్గా ఉంది ఇది. సో ఇలా అన్ని రోల్స్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి మనం. సో నేను మిగతా అన్నీ చేసేసుకుంటాను. లాస్ట్ మళ్ళీ అయిపోయాక చూపిస్తాను. సో కస్టర్డ్ ఒకటి చేయాలి దీని మీద వేయడానికి, అదొకటే బాకీ ఉంది. పెట్టేసుకొని అది చేసుకుంటాను. హలో, ఫైనల్గా అయితే కుకింగ్ అంతా అయిపోయింది అండ్ అరేంజ్ చేసి ఉంచాను టేబుల్ మీద. అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి లైట్గా ఉంటుందని చెప్పేసి ఈ సింపుల్ కాటన్ శారీ, కాటన్ చందేరి ఆర్ సంథింగ్, ఇది సింపుల్ లైట్గా అండ్ లైట్ కలర్ ప్లజెంట్గా ఉంటుందని కట్టేసుకున్నాను. బ్లౌజ్ దీంతో వచ్చింది కాదు, ఇది వేరే బ్లౌజ్ ఉంటే ఇది బాగుంటుందని దీంతో పేర్ చేశాను. దీనికి యాక్చువల్ కొంచెం లైట్ కలర్డ్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ బాగుందా? ఓకే, ఇప్పుడు వచ్చేసి టేబుల్ మీద ఒక్కసారి మీకు ఐటమ్స్ చెప్పేస్తాను. అన్నీ అయిపోయినాయి కదా. సో అన్నీ పెట్టేసి ఉంచాను. కూరలు అయితే కొంచెం ముందే చేశాను కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, గోరువెచ్చగా. రైస్ వేడివేడిగా పెడతాను కాబట్టి అన్నీ సరిపోతాయి. సో ఫస్ట్ ఐటమ్స్ అన్నీ ఒకసారి చూపించేస్తాను మీకు. ఇది పచ్చడి, క్యారెట్, కొబ్బరి అండ్ చింతకాయ వేసి జీడిపప్పుతో తాలింపు వేసిన పచ్చడి. అండ్ ఇది మువ్వంకాయ కర్రీ, ఇది కాకరకాయ ఫ్రై, ఇది పప్పు టమాటా, ఇది కడాయి చికెన్, నెక్స్ట్ అటు. సో ఇది బొమ్మిడాయల్లో చింతకాయలు వేసి చేసిన పులుసు. మీకు చూపించాను కదా కొంచెం కొంచెం అక్కడక్కడ. ఇది మజ్జిగ పులుసు, వంకాయకి మంచి కాంబినేషన్. అండ్ నెక్స్ట్ ఇది కరివేపాకు రైస్. అండ్ డెజర్ట్ మీకు నేను చూపిస్తాను, అది కూల్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో లాస్ట్లో చూపిస్తా. అది కొంచెం అటు ఇటు కొంచెం ఇదైంది. సో ఇది కరివేపాకు రైస్. ఇవన్నీ అయితే నేను చేసా. అండ్ వైట్ రైస్ పెడతాను. చెప్పాను కదా అక్కడ 3 ఐటమ్స్ వస్తాయని. సో చికెన్ దమ్ బిర్యానీ, ఇది వేడివేడిగా పొగలు వస్తుంది. అండ్ ఇవి స్టార్టర్స్, క్రిస్పీ బేబీ కార్న్, ఇది వెజిటేరియన్స్కి. అండ్ ఇది చికెన్, క్రిస్పీ చికెన్ ఇది. సో ఇవి ఐటమ్స్. సో మొత్తానికైతే ఇది అన్నీ చేస్తాను. ఇంకా మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 to 12 పీపుల్, మొత్తం టోటల్గా అయితే 12 పీపుల్ రావాలి. 2 డౌట్ఫుల్ అని చెప్పారు. సో
10 పీపుల్ అయితే వస్తారు ఖచ్చితంగా. అండ్ మేము. సో ఇదైతే ఈ పూటగా ఇన్ కుకింగ్. ఎలా ఉన్నాయి ఐటమ్స్, ఇందులో మీ ఫేవరెట్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి కూడా. చాలా రోజులు అయిపోతుంది లాంగ్ వీడియోస్ చేసి, ఏ కాన్సెప్ట్ తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. సో అందుకని, అండ్ కొంచెం ఈ మధ్యన ఖాళీ కూడా లేదు మా పాపకి షూట్ చేయడానికి. సో అందుకని డిలే అయింది. బట్ ఐ ట్రై, కొంచెం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల రీచ్ బాగుంటుంది. అండ్ ఆల్సో కమెంట్ చేయండి మీకు ఏం నచ్చింది ఇందులోని. సో అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆహా అంజనాకి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు అందరు సపోర్ట్ చేస్తే త్వరగా నెక్స్ట్ దీపావళికి మంచి ఫాలోవర్స్ ఇది వచ్చేయాలని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినట్టే ముందు కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే కింద నాకు ఇన్పుట్స్ ఇస్తే తీసుకుంటాను. ఐ ట్రై టు బెటర్ మై సెల్ఫ్ అనమాట. అది సంగతి. ఈ వ్లాగ్కి అయితే ఇంతే. ఇంకా నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను. వాళ్ళందరి కోసం ఇవన్నీ చేయడంలో ఒక హ్యాపీనెస్ ఉంది. సో అందుకోసమే చేశాను. అది సంగతి. బాయ్.